హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి ఎదుగండి ఇదేం మొక్క అనుకుంటున్నారు? మన మిద్దె తోటలో ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. ఇది గోరింటాకు చెట్టు అండి. చూసారా ఎంత పెద్ద మొక్క గుబురుగా వచ్చిందో? ఒకే మొక్క అండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కట్ చేసిన వల్ల ఇంత బాగా వచ్చిందండి. ఇది మనం చేతులు పెట్టుకోవచ్చు, అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చండి. ఇవాళ హార్వెస్ట్ చేసి ప్రూనింగ్ చేద్దామని కోస్తున్నానండి గోరింటాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. ఆకు ఎంత ఆకు వస్తుందో చూపిస్తాను రండి, వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, మనం ఆకు ఇలా దూసుకోవాలన్నమాట. మన మిద్దె తోటలో కూడా ఇంత ఈజీగా గోరింటాకు పెంచుకోవచ్చండి. కుండీలో పెట్టుకుంటే చిన్న మొక్క. ఈ విత్తనాలతో కూడా వస్తాయండి మొక్కలు. మనకి ఆకులు కొమ్మలతో వస్తాయి, అలాగే విత్తనాలతో కూడా వేసుకోవచ్చండి. అంత ఈజీగా పెంచుకోవచ్చు మన మిద్దె తోటలో గోరింటాకు. ఇది వేసి 2 సంవత్సరాలు అవుతుందండి. నేను ఎప్పుడు చూపించలేదు మీకు. ఇంత ఒత్తుగా గుబురుగా ఎంత బాగా పెరిగిందో చూడండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు గోరింటాకు ఇలాగా కోసుకొచ్చండి మిద్దె తోటలో కూడా. మనం బయట తెచ్చుకోవాలంటే ఎక్కడ మొక్కుంటే అక్కడికి వెళ్ళి కోసుకోవాలి. మనం మిద్దె తోటలో కానీ పెంచుకున్నామంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మనం ఇలాగా పోసుకొని వాడుకోవచ్చండి. మనం తలకి పెట్టుకోవచ్చు, అలాగే మనం చేతులకి పెట్టుకోవచ్చు అండి. బాగా పండుతుందండి ఈ మొక్క మాత్రం. ఒక్కొక్క గోరింటాకు మొక్కలు మనకి పండవు, ఇది బాగా పండుతుంది. చాలాసార్లు పెట్టుకున్నాం కానీ వీడియో తీయలేదు. ఆకు వస్తుందండి ఇవాళ మనకి. ఏది పండించింది అన్నది లేదండి మన మిద్దె తోటలో. అన్నీ పండించుకోవచ్చు. గోరింటాకు, చింత చిగురు కూడా విడే పెట్టాను కదా, 2 సార్లు హార్వెస్ట్ చేశాను. అన్నీ పండించుకోవచ్చండి మనం. ఏది మొక్క వేయంది లేదు, అన్నీ మన మిద్దె తోటలో వేసుకోవచ్చు. భూమిలో పడినట్టే పండుతాయండి. ఏ మొక్క అయినా మనకి బాగా వస్తుంది. దీనికి బలానికి ఎరువులు ఇవి వేస్తే ఆకు బాగా వస్తుందండి. ఎరువులో నైట్రోజన్ ఉంటుంది కదా, ఆకు బాగా వస్తుంది అన్నమాట. నేను అప్పుడప్పుడు అన్ని మిక్స్డ్ ఎరువు వేస్తానండి అన్ని మొక్కలకి, అందువల్ల ఆకు బాగా వస్తుంది. పూత కూడా, పళ్ళ మొక్కలకి పూత కూడా బాగా వస్తుంది మిక్స్డ్ ఎరువు వేయడం వల్ల. మళ్ళీ వేయాలి, వేసేటప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి. మళ్ళీ మొక్కలన్నిటికీ బలాన్ని తగ్గిపోయింది, వేయాలి. పళ్ళ మొక్కలకి మొన్న వేసాను, పూత బాగా వచ్చింది. స్వీట్ నారింజ అది చూపిస్తాను. అది వేయడం వల్ల అన్నీ కలుపుతాం కదండి, అన్ని పోషకాలు అంతాయి అన్నమాట. మొత్తం కట్ చేస్తానండి, ప్రూనింగ్ చేస్తాను. ఆకు తీసేసి కొమ్మలు కూడా కట్ చేయొచ్చు. మీకు మొక్క చూపిద్దామని ఇలాగా ప్రూనింగ్ చేయకుండా కొమ్మలు కట్ చేసి కూడా కోసుకోవచ్చు. ఆకు మొక్క చూపిద్దామని ఎప్పుడు చూపించలేదు కదా గోరింటాకు మొక్క, అందుకని ఇవాళ గోరింటాకు మొక్క వీడియో అండి. ఏముంది, చిన్న మొక్క వేసానండి. ఇది 20 లీటర్లు ఇదండి వాటర్ టిన్ను, దాంట్లో వేసాను. బాగా నాటుకుంది మొక్క, బాగా పెరిగింది. మా 3వ పాప బ్యాంకులో ఉంటే తెచ్చిందన్నమాట చిన్న మొక్క. తెచ్చి మమ్మీ వెయ్యి గోరింటాకు మొక్క. ఆ బ్యాంకులో సీపరాళ్ళు చెప్పారు బాగా పండుతుందంట అని చెప్తే వేసాను అన్నమాట.
వేస్తే బాగానే నాటుకుంది, ఆకు ఇస్తుంది. చాలాసార్లు కోసానండి, ఆకు కోసి రుబ్బి చేతులు పెట్టుకున్నాం, తలకు పెట్టుకున్నాను. మన ఇంట్లోదే ఆర్గానిక్గా. కోన్లు అంటాం కానీ కోన్ కన్నా ఇదే బాగా మనకి పండుతుందండి. మనం కోన్ కన్నా ఇది బాగా పండుతుంది అన్నమాట. కోను 2 రోజులకే పోతుంది, ఇది మాత్రం మనకి 10-15 రోజులు ఉంటుంది చేతికి. గోరింటాకే మంచిది. చూసారా ఎంత బాగా వస్తుందో ఆకు. బుట్ట నిండిపోయిందండి. మొత్తం కట్ చేస్తానండి. కట్ చేసి మళ్ళీ చిగుర్లు వస్తాయి, ఎరువేస్తాయి. రెండు చేసి ఎరువేస్తండి, చిగుర్లు వస్తాయి. ఒకే ఒక్క మొక్క చూడండి ఎంత బాగా వచ్చింది, కొమ్మలు బాగా వేసి. బుట్ట నిండిపోయిందండి. కొద్దిగా తలకు పెట్టుకొని కొద్దిగా చేతులు పెట్టుకోవచ్చు. మా అమ్మాయి వాళ్ళు మేము అని కోస్తున్నాను. ఏమేయకుండా రుబ్బినా కానీ బాగా మిక్సీలో వేస్తానండి. ఏమేయకుండా మిక్సీలో వేసుకున్నా మనకి బాగా పండుతుంది. దీంట్లో ఏమేయను, ఉట్టాకే వేస్తాను, అయినా బాగా పండుతుందండి. చాలామంది చింతపండు, కుంకుమ, అలా నిమ్మకాయ అన్నీ పీడుతారు రుబ్బేటప్పుడు. ఇంట్లో పెంచిన మొక్క ఊరిండే ఏంటో కానీ ఏమైపోయినా బాగా పండుతుందండి. ఇంకా కొద్దిగా ఉంది, హార్వెస్ట్ చేసేద్దాం. మొత్తం ప్రూనింగ్ చేసేస్తాను, దగ్గరగా చేసేస్తే మళ్ళీ మనకి కొత్త చిగురు వస్తుంది. ఇంకా కొద్దిగా ఉందండి, కోసేసి కొమ్మ ఇది మొక్క ఇక్కడ తెచ్చానండి. టేబుల్ దగ్గరగా ఉంటుందని ఇలాగ కోసి వేయడానికి బుట్ట. అక్కడంటే ఒంగొని మళ్ళీ కింద వేస్తూ ఉండాలి కదా, అందుకని మొక్కే తేలిగ్గా ఉంది. కుండి 20 లీటర్ పెయింటింగ్ డబ్బా కదా, అది పెయింటింగ్ కాదండి, వాటర్ టిన్, 20 లీటర్ వాటర్ టిన్, దాంట్లో వేసాను అన్నమాట. పెద్ద కుండి వేస్తే ఇంకా పెద్ద మొక్క అవుతుంది. మనం ఆకు గురిండే కదా పెంచుతున్నాం, మనకేం కాయలు కాయక్కర్లేదు కదండి. పువ్వు వచ్చి దీనికి అసలు కాయలు కూడా వస్తాయండి, విత్తనాలు అలా ఉంచేస్తే. ఈ వాటర్ టిన్ను సరిపోతుందిలేండి మనకి, ఆకుకే కదా, ఇంత మొక్క అయిన చాలు కదండి. మన మిద్దె తోటలో చిన్న మొక్కలు ఉంటేనే మంచిది, పెద్ద ఎదిగినా బరువు. అయిపోయిందండి, మొత్తం దూసేసాను.
ఆకు వచ్చిందో చూడండి. మనకి కొమ్మలు తోటే వచ్చేసినాయి. దగ్గరగా చూపిస్తాను ఎంత ఆకు. ఇదిగోండి మనకి బుట్ట ఆకు వచ్చింది చూడండి. ఇంకేం కావాలండి, మనకి ఇంత గోరింటాకు వస్తే చాలా ఆకు వచ్చింది. ఇంత ఆకు వచ్చింది ఇంత మొక్కకి, చిన్న మొక్కకే చూడండి. గోరింటాకు ఎంత బాగా వచ్చిందో. మనం ఇలాగా మిద్దె తోటలోనే పండించుకోవచ్చండి. ఆకు కోసుకోవచ్చు. ఇలాగ ఒక మొక్క వేసుకుంటే చిన్న కుండీలో మనం బయటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు. గోరింటాకు ఎప్పుడు కావాలప్పుడు మనం కోసి వాడుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.